ఓకే, ఇక్కడ ఒక టేబులర్ ఫార్మాట్ ఇచ్చి దానికి మీడియన్ కనుక్కోమన్నాడు. ఏం వర్రీ అవ్వక్కర్లేదండి, క్లాసెస్ ఇచ్చాడని చెప్పి పెద్ద ఫార్ములా అక్కర్లా, చాలా సింపుల్గా వచ్చేస్తున్నాడు. ఆన్సర్ మాత్రం చాలా ఈజీగా ఇస్తున్నాడు. చూడండి, మనకి మీడియన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఆరోహణ సంచిత పౌనఃపున్యం అంటాం కదా, అది కనుక్కోవాలి. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది? పైనుంచి యాడ్ చేసుకుంటే ఇది 37, 11 యాడ్ చేస్తే 48, 26 యాడ్ చేస్తే 74, 10, 84, 39, 93, 123, 125 యాడ్ చేస్తే 148 అండ్ 166, 18 కూడా కలిపితే. ఇప్పుడు మీడియన్ క్లాస్ ఏది? సో n/2 ఎంత? n అంటే ఇది కదా టోటల్ 166, దాంట్లో సగం. సో n/2లో సగం అంటే 166లో సగం అంటే ఎంత? 83. 83 ఎక్కడుంది? ఇక్కడ 37 వరకే ఉంది, ఇక్కడ 48, ఇక్కడ 74, ఇదిగోండి 83 ఇక్కడ ఉంది, అంతే కదా? రైట్ అండి. అంటే ఇది మీడియన్ క్లాస్ అని అర్థం. దిస్ ఇస్ ద మీడియన్ క్లాస్. అంటే ఈ క్లాసులో ఉండాలి 45 to 15 ఉంటుంది మీడియన్. మీడియన్ క్లాస్ ఇది కాబట్టి మీడియన్ ఎలా ఉంటుంది? 45 to 55, సారీ. ఏంటి అక్కడ ఆన్సర్స్లో మీరు చూస్తే 54 ఒక్కటే ఉంది ఆ మధ్యలో. సో యువర్ మీడియన్ ఈజ్ హౌ మచ్ అండి? 54 ఈజ్ ద మీడియన్. అట్లా ఇస్తున్నాడు, అందుకని చూసుకోండి 54 మన మీడియన్. ఓకే.